ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగశాలగా ఉక్రెయిన్ అంట. ఉక్రెయిన్పై రష్యా దళాలు మిత్ర దేశాల ఆయుధాలకు పదును పెట్టి మరీ ఎక్కుపెడుతూ ఉన్నాయి. తాజాగా ఉత్తర కొరియాకు చెందినటువంటి క్షిపణుల్ని ప్రయోగించింది. కానీ ఇవి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడం చూసి సైనిక నిపుణులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాస్తవానికి 2023 నుంచే ప్యాంగాంగ్ నుంచి దిగుమతి చేసుకున్న ప్రాజెక్టుల్ని వినియోగిస్తోంది. కానీ ఇటీవల కాలంలో ఖచ్చితత్వం ఆశ్చర్యకర స్థాయిలో మెరుగుపడిందని ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో దాదాపుగా 20 ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా దళాలు ప్రయోగించాయి. అన్నీ కూడా 50 నుంచి 100 మీటర్ల లోపు తేడాతో ల్యాండ్ అయ్యాయి. తొలుత ఈ మార్పును గతేడాది డిసెంబర్లో గుర్తించారు. ఈ పరిణామాలు కేవలం మాస్కోకే కాదు, ప్యాంగాంగ్కు కూడా ప్రయోజనకరమని చెబుతూ ఉన్నాయి. కిమ్ సేనలు తమ క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించుకుని మెరుగుపరుచుకోవడానికి ఉక్రెయిన్ ఓ ప్రయోగశాలగా మార్చుకున్నాయని నిపుణులు అనుమానిస్తూ ఉన్నారు. దీనిపై సియోల్కు చెందినటువంటి ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్కు చెందినటువంటి యాంగ్ యూకే మాట్లాడుతూ ఈ పరిణామాలు దక్షిణ కొరియా, జపాన్, అమెరికాకు ప్రధాన ముప్పుగా పరిణమిస్తాయన్నారు. ఇది కొరియా ద్వీపకల్పం ప్రపంచ సుస్థిరతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ఉత్తర కొరియా కొన్నాళ్లుగా శరవేగంగా క్షిపణుల్ని అభివృద్ధి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణుల్ని వార్ హెడ్లని అమర్చగలమని ఇటీవల ప్రకటించింది. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో జట్టు కట్టక ముందు అంతవరకు కూడా ప్యాంగాంగ్ ఒంటరిగా ఉంది. పెద్దగా ఆయుధ పరీక్షలను కూడా నిర్వహించలేకపోయింది. కానీ రష్యా సౌజన్యంతో ఇప్పుడు క్షిపణుల ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఓల్గా రీజియన్లో రష్యా రహస్య పరీక్షలు చేసింది. ఈ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. మొత్తానికి ఏదన్నా రేపు పొద్దున ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయితే ఈ మహానుభావుడితోనే స్టార్ట్ అవుతుంది. దేశంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, అదే అణుబాంబుల వ్యవసాయం. నిరంతరం ఏదో ఒక మీట నొక్కాలని ఆ చెయ్యిలా గులగులాడుతూ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఇతను రష్యాకి సపోర్టు, ఉక్రెయిన్ని వాడుకుంటున్నాడు అనేది ఇక్కడ వార్త.